చట్టసభలలో మహిళలకు కేటాయించే 33% రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ఖచ్చితంగా జనాభా దామాషా ప్రకారం ఉపకోటా, సబ్ కోటా కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ డిమాండ్ చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు. ఈ డిమాండ్పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 27వ తేదీ సోమవారం నాడు జరిగే గ్రీవెన్స్ డే సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతిపత్రాలు, మెమోరాండం సమర్పించాలని అన్ని జిల్లా కమిటీలకు పిలుపునిచ్చారు. పార్టీపరంగా మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తామన్న మంత్రి నారా లోకేష్ ప్రకటనను స్వాగతిస్తూనే అందులో బీసీ మహిళల వాటా తేల్చకపోవడాన్ని బీసీ సమాజం గర్హిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2023లో మహిళా రిజర్వేషన్ చట్టం తెచ్చినా ఓబీసీ మహిళల ఉపకోటా తేల్చలేదని విమర్శించారు. ఆర్థిక, సామాజిక హంగులున్న ఆధిపత్య వర్గాల మహిళలతో అనాదిగా వెనుకబడిన బీసీ మహిళలు పోటీపడటం అసాధ్యమని జయశ్రీ స్పష్టం చేశారు. నాడు ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చి దేశానికి దిక్సూచి అయినట్లే నేడు చంద్రబాబు, లోకేష్లు బీసీ మహిళలకు సబ్ కోటా సాధించి ఇచ్చి చరిత్రలో నిలిచిపోవాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర యువజన అధ్యక్షులు పారేపల్లి మహేష్, గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు కాగితాల స్వాతి గౌడ్, మంగళగిరి పట్టణ మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మి, పట్టణ అధ్యక్షులు వెంకటకృష్ణ, యువజన నాయకులు ధనుంజయరావు, దానాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశము మీడియా ద్వారా చేస్తున్నది ఏమంటే, ఈ మా బీసీ సోదరులకు, సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాల ద్వారా తెలియజేసేది ఏమంటే, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఇంకొకసారి మహిళా బిల్లుని ప్రవేశపెడతారని తెలిసింది. మేము గత సమావేశాల్లోనే ఈ మహిళా బిల్లుని మోడీ గారు ప్రవేశపెట్టినందుకు మేము మహిళలుగా మొత్తము మహిళా లోకం అందరి తరఫున మా కృతజ్ఞతాభినందనలు ఆల్రెడీ తెలియజేశాము. కాకపోతే ఆ రోజు కూడా మేము కొంచెం కినుక వహిస్తున్నామంటూ చెప్పాము. ఎందుకంటే ఆ మహిళా బిల్లు 33% పెడితే అందులో మాకు సబ్కోటా బీసీలకు మా వాటా తెలియజేయకోకుండా పెడితే చారిత్రాత్మక తప్పిదం చేసినోళ్ళు అవుతారు అని మేము ఘోషిల్లి చెప్తున్నాము. బీసీలమందరము రాష్ట్రంలో 60% ఉన్న బీసీలము మాకు అన్యాయం చేయబడుతుంది. ఇంకొకసారి ఆల్రెడీ మేము బడుగు బలహీన వర్గాలుగా అగ్రవర్ణాల వారి కంటే 20 సంవత్సరాలు వెనకబడి ఉన్నాము. అన్ని రంగాలలో వెనకబడి ఉన్నాము. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉన్నాము. రాజకీయంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వీఆర్ అట్ జీరో. సో మేము ఈ మీడియా ద్వారా చెప్తుండేది ఏమంటే, మా బీసీలమందరము వెనకబడినాము. అందులో 60% ఉన్న మహిళలుగా రేపు రొద్దున పెట్టబోతున్న ఈ చట్టములో సవరణ చేసి మాకు ఇవ్వాల్సిన ఉప బిల్లు అంటూ ఇవ్వకపోతే, అంటే సవరణ చేసి మా బీసీ మహిళలకు సబ్కోటా అంటూ ఇవ్వకపోతే ఇంకొకసారి మళ్ళీ మీరు తప్పిదం చేసిన వాళ్ళు అవుతారు. చట్టాన్ని సవరిస్తారా? సవరించండి. మాకైతే న్యాయం చేయండి. న్యాయం చేసే దాని ద్వారా మొత్తము రాష్ట్రంలో ఉండే, దేశంలో ఉండే బీసీలందరూ హర్షిస్తారు. ఈ బిల్లు ద్వారా మహిళలకు ఇచ్చేటప్పుడు మేము నో చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలుగా మేము స్వాగతిస్తాము. కాకపోతే బీసీ మహిళలకు మాకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మేము ఘోషిల్లుతున్నాము. ముఖ్యంగా దీని గురించి మేము రేపు 27వ తేదీ, రాబోయే 27వ తేదీ అన్ని జిల్లాలలో, సోమవారము అన్ని జిల్లాలలో బీసీలందరము ఏకతాటి మీద ఒక మెమరాండము, మా నిరసన అనే మెమరాండము, అంటే మీరు పెడుతున్నారు మహిళా బిల్లును, ఆ మహిళా బిల్లులో మా ఉపకోటాను కూడా తేల్చండి అని తెలియజేస్తూ, మా ఇబ్బందులు, మా కష్ట నష్టాలు తెలియజేస్తూ మెమరాండాన్ని ఆ రోజు సోమవారము 27 గ్రీవియన్స్ డే కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ ఏకతాటి మీద కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా నిరసన కార్యక్రమానికి తెలియజేస్తూ మేము మెమరాండం సమర్పిస్తున్నాము. ఆ మెమరాండం సమర్పించే దాని ద్వారా మన బీసీల ఐకమత్యం చాటబోతున్నాం. కాబట్టి ఈ మీడియా ద్వారా మొత్తము మా బీసీ ప్రజలకు, మా బీసీ సోదరులకు, బీసీ సోదరీమణులకు తెలియజేసేదేమంటే, కంపల్సరీ 27వ తేదీ మెమరాండము ఇబ్బడి ముబ్బడిగా ఉన్న బీసీలం అందరం వెళ్ళి
మన ఘోష ఏంటో వాళ్ళకి తెలియజేస్తూ మెమరాండం ఇవ్వాలని మీడియా ద్వారా నా బీసీ సోదరులను నేను అర్థిస్తున్నానండి. అమ్మ, మీరు ఎందుకు ఈ ఉపకోట అడుగుతున్నారంటే ఆల్రెడీ మేము బీసీలుగా బడుగు బలహీన వర్గాల వారంగా వెనకబడినాము. ముందు కూడా ఈ బిల్లును పెట్టారు, మోడీ గారు పెట్టారు. పెడితే అది రాజకీయ కారణాల వల్లనైతేనేమి మా పట్ల సహృదయతేనైతేనేమి వాళ్ళు దాన్ని అంటే ప్రతిపక్షాల వారు ఓటింగ్ శాతం సరిగ్గా లేకుండా నిలిపివేయడం జరిగినది. ఈ తతంగము ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ విధంగానే మాకు అన్యాయం జరగబడుతూ ఉంది. ప్రతిసారి రాజకీయ కారణాలతో అది వెలుతురు చూసేదానికి బయటకు వస్తుంది. అదే రాజకీయ కారణాల వలన ఈ ఉపకోట ఇవ్వకోకుండా ఓన్లీ మహిళలకు మాత్రమే రిజర్వేషన్ ఇస్తాము అనే దాని ద్వారా బయటకు వస్తుంది ఈ బిల్లు. మాకు ఉపకోట దొరకడం లేదు. మేము నిరసన తెలియజేస్తున్నాము. ఇది ప్రజలకు చేత, ప్రజల కొరకు, ప్రజల వలన అయ్యే ప్రజాస్వామ్యంలో ప్రజలంటే 20% ఉన్న అగ్రవర్ణాలు వాళ్ళు కాదు, 70-60% ఉన్న మేము కూడా ప్రజలమే అని తెలియజేస్తున్నామండి. మా 60% ఉన్న ప్రజలకు అన్యాయం చేయొద్దండి. ఈ ప్రజాస్వామ్యంలో మాకు కూడా మనుగడ చేసేదానికి కలిపేదానికి అవకాశం ఇవ్వండి. రేపొద్దున అన్ని రంగాలలో ఎదిగేదానికి పలు విధాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ ఈ రాజకీయ పార్టీలు ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు ఏలిన రాజకీయ పార్టీలు తాయిలాలు ఇచ్చినారు. కానీ మా జీవన విధానం మెరుగయ్యేదానికి, మేము ఫార్వర్డ్ అయ్యేదానికి అవకాశాలు తక్కువ కల్పించినారని ఈ మీడియా ద్వారా తెలుపుతున్నదానికి నేను చింతిల్లుతున్నానండి. మా జీవన విధానం మెరుగయ్యేదానికి అవకాశం కల్పించండి. మాకు తాయిలాలు కాదు, మమ్మల్ని కూడా ముందు వరుస లేకపోయేదానికి అవకాశం కల్పించండి అని వేడుకుంటున్నాము. మేము ఎవరికి అగైనెస్ట్ కాదు, ఏ పార్టీకి అగైనెస్ట్ కాదు, అగ్రవర్ణాల వారికి కూడా అగైనెస్ట్ కాదు. వాళ్ళు మా సోదరులు, తోటి సోదరులు, వాళ్ళ పట్ల మేమెందుకు అగైనెస్ట్? మాకు ఘోషంతా మాకు సమాన హక్కులు కావాలా, మేము కూడా ముందుకు పోతాము, మేము కూడా ఈ సమాజంలో మెరుగైన జీవితం గడిపేదానికి అవకాశం కల్పించండి అని అడుగుతున్నాము. అన్ని రంగాలలో వెనకబడినాం కాబట్టి మాకు రిజర్వేషన్ అవసరము, బీసీలకి రిజర్వేషన్ కల్పించడం అవసరము. అంబేద్కర్ ఆ రోజుల్లో మరి ఎందుకు మా బీసీలకు రిజర్వేషన్ కల్పించలేదో ఆ కారణాలు నాకు తెలియవండి. కానీ చట్టంలో మాకు న్యాయం జరగలేదు. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ దొరికింది, మాకు దొరకలేదు. కాబట్టి ఈరోజు మాకు రిజర్వేషన్ కల్పించండి అని అడుగుతున్నాము. తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు మొన్న మహానాడులో నేను పార్టీ తరఫున రిజర్వేషన్ మహిళలకు ఇస్తానన్నారు. తప్పక మేము హర్షించదగ్గ విషయంగా ఆయనకు సర్వదా కృతజ్ఞులై ఉంటాము. ఆ రిజర్వేషన్లోనే ఆ 33% పార్టీ పరంగా ఇస్తున్న రిజర్వేషన్లో మా బీసీలను కూడా గుర్తించండి. మేము 60% ఉన్నాము. 60% ఉన్న వాళ్ళకు మాకు సబ్ కోటా ఇచ్చినారు అనుకోండి, సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది. మీరు మహిళలకు ఎప్పుడూ న్యాయం ఇచ్చే, బీసీలకు న్యాయం ఇచ్చే పార్టీగా గుర్తించబడినారు. కాబట్టి మహిళా సాధికారత కోసం మీరు ఎప్పుడూ పోరాడుతున్నారు. కాబట్టి మహిళల కోసము ఇస్తున్న ఈ బిల్లులో మేము కూడా మహిళలమే 60% ఉన్నాము. మాకు మా కోటా ఇవ్వండి. దాని ద్వారా సామాజిక న్యాయం జరుగుతుంది, ప్రజాస్వామ్యంలో మాకు న్యాయం దొరుకుతుంది అని తెలియజేస్తున్నామండి. ఆ విధంగా చేస్తే చంద్రబాబు నాయుడు గారైతేనేమి, నారా లోకేష్ గారైతేనేమి చరిత్రలో చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో వాళ్ళ పేర్లు రాయబడతాయి. మా హృదయాల్లో, బీసీల హృదయాల్లో చిరస్థాయిగా ఆ పార్టీ లీడర్లుగా వాళ్ళు నిలిచిపోతారని ఈ మీడియా ద్వారా ఏలిన చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారికి మేము ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా మీరు బిల్లు పెడుతున్నందుకు సంతోషంతో వేడుకుంటున్నాము. మాకు కూడా కోటా ఇవ్వండి, బీసీలకు కూడా సబ్బుబాట ఇవ్వండి అని వేడుకుంటున్నామండి. సో మీడియా మిత్రులకు మళ్ళీ ఇంకొకసారి తెలియజేసేది ఏమంటే, మీరు కూడా సహకరించి మా సబ్ కోటా వచ్చేదానికి మాకు బీసీలకు సహకరించండి. దాని ద్వారా ప్రజాస్వామ్యంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో అందరికీ న్యాయం జరిగినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది. కొంతమందికే న్యాయం దొరికి మిగతా మేజర్ పోర్షన్ ఆఫ్ పీపుల్కి న్యాయం జరగలేదనుకో అది ప్రజాస్వామ్యం కుంటుపడుతుంది. కాబట్టి ఇంకొకసారి అడుగుతున్నాము, మేము వెనకబడిన జాతుల వారికి మాకు న్యాయం చేయండి. మాకు బీసీ కోటా ఇవ్వండి, బీసీలలో మా వాటా ఇవ్వండి. ఇస్తున్న 33% దీనిలో మాకు మా బీసీలకు వాటా ఇవ్వండి, ఇచ్చేదాని ద్వారా న్యాయం చేయండి అని తెలియజేస్తున్నాము. ఇంకొకసారి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో
మా అధ్యక్షులు కేసన్ శంకర్రావు గారు, అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయశ్రీ గారు, అలాగే యువజన అధ్యక్షులు మహేష్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెడతారని మాకు సమాచారం తెలిసింది. అందులో 33% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు, కానీ మా బీసీలకు ఉపకోట ఎంతో ఇంకా తేల్చకుండా దాన్ని నిమ్మకు నీరెత్తినట్టు పక్కన పెట్టడం మాకు ఎంతో బాధాకరమైన విషయం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి మేము ఒకటి తెలియజేస్తున్నాము. మీరు ఎన్నికల్లో భాగంగా మాకు మహిళా బిల్లును ప్రవేశపెట్టారు, సంతోషకరం. కానీ బీసీలే మా పార్టీకి వెన్నుముక, బీసీలే మాకంతా ముందుండి నడిపించే అని చెప్పే మీరు బీసీలకు ఉపకోట కేటాయించుకోవడం అనేది ఎంతో విచారకరం. కూటమి ప్రభుత్వానికి మా శంకర్రావు గారు ఆ టైంలో మీరు గెలిచేంత వరకు కూడా సపోర్ట్ చేసి మిమ్మల్ని అందరినీ ముందుండి నడిపించడం జరిగింది. ఈసారి కనుక ఈ బిల్లు కనుక ప్రవేశపెట్టకుండా మా బీసీలకు అన్యాయం చేస్తే ఈసారి ఖచ్చితంగా బుద్ధి చెప్పే అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా 27వ తారీఖు ప్రతి జిల్లాలో కలెక్టరేట్లకు వెళ్ళి మేమందరం మళ్ళీ ఈ విషయంగా మెమరాండంగా మీకు తెలియజేస్తున్నాము. మీరు స్పందించి మాకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మీరు కనుక మాకు న్యాయం చేసినట్లయితే మళ్ళీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా శంకర్రావు గారు మా టీం అంతా కూడా మీకు సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం.